హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను రెడీ అవుతున్నానని. ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా. సో మేము వచ్చేసి కేఎఫ్సీకి వచ్చేసాం. మా పిల్లలు చాలా రోజులు నన్ను అడుగుతున్నారండి, కేఎఫ్సీ వెళ్దామని. యూట్యూబ్ వీడియోస్ చూడడం, అది కావాలి ఇది కావాలని అడగడం. ఇంకా మేమైతే కేఎఫ్సీకి వచ్చేసాం. మా వాడు ఇప్పుడే స్కూలింగ్ స్టార్ట్ చేశాడు కాబట్టి ఈ ఇయరే ఇంకా ఏబిసిడీలు చదవడం స్టార్ట్ చేశాడు. ఎక్కడ ఏబిసిడీలు కనబడ్డా ఆ పేరు చదవడం, నాకు ఏబిసిడీలు వచ్చేసాయో అని వాళ్ళ డాడీకి చెప్పడం. పాపమ్మ చోకి అయితే క్యూరియస్గా ఫుడ్ కోసం వెయిట్ చేస్తుందండి. కానీ ఆర్డర్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో పాపం దిక్కులు చూస్తుందన్నమాట. సో కొంతసేపు అట్లా ఆడుకొని అటు ఇటు తిరిగేసి కొంతసేపు ఎంజాయ్ చేసింది. మా పిల్లలకి మేము ఫుడ్ తినిపించడానికన్నా ఇలా బయట తిప్పి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా బయటికి తీసుకెళ్తాం. ఇలా ఎప్పుడు ఫుడ్ అని, పార్క్ అని, అదని ఇదని బయట తిరుగుతున్నామని మేము రిచ్ అనుకోకండి. మేము మిడిల్ క్లాసేనండి. కానీ మాకున్న దాంట్లో మా పిల్లలకి కొన్ని కొన్ని సంతోషాలు తీరుస్తాం. ఈ జనరేషన్లో పిల్లల్ని కని పెంచడం కన్నా వాళ్ళ కోరికలను తీర్చడమే చాలా కష్టమైపోయిందండి. ఏది చూస్తే అదే కావాలి. ఇంకా ఫైనల్గా ఆర్డర్ కోసం నేను కూడా వెయిట్ చేశాను. మీ పిల్లలు కూడా ఇంతేనా? అది కావాలి ఇది కావాలి, కేఎఫ్సీ, పిజ్జా, బర్గర్ అంటూ ఏడిపిస్తున్నారా? అందరి పరిస్థితి అంతేనండి. మీ పిల్లలు కూడా ఇంతేనా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ నా ఫేవరెట్ కేఎఫ్సీ వచ్చేసింది. నేను మా పాప చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. మావాడైతే పైకి ఎక్కి కూర్చుని మరీ తింటున్నాడు. రెస్టారెంట్కి వెళ్ళిన వాడు ఇలా పైకి ఎక్కి కూర్చుని తినడం వాడికి అలవాటైపోయిందండి బాబు. ఎంత చెప్పినా వినడు. మనం చెప్పిన మాట వింటే వాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారు? సో ఫైనల్లీ నేను కూడా ఫుడ్ ఎంజాయ్ చేశాను. ఈ వీడియో ఇంతే. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.